వెల్కమ్ టు ఐ న్యూస్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మీడియా ఆయన హత్యకు గురయ్యారని ప్రచారం చేయడంతో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు నెతన్యాహు స్వయంగా ఒక కాఫీ షాప్ నుండి వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియో ఆయన మరణ వార్తలను ఆపటానికి బదులు మరిన్ని అనుమానాలకు దారితీసింది. ఎలాన్ మస్క్ ఏఐ బాట్ గ్రోక్ కూడా ఈ వీడియోను డీప్ ఫేక్ అని తేల్చడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు ఈ వీడియో వెనుక ఉన్న కుట్ర ఏంటి? నెతన్యాహు నిజంగానే క్షేమంగా ఉన్నారా? ఇప్పుడు చూద్దాం. యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, సమాచారంతో కూడా జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పరాకాష్ఠకు చేరిన వేళ నెతన్యాహు మరణించారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ప్రధాని క్షేమంగా ఉన్నారని, ఇవన్నీ శత్రు దేశాలు చేస్తున్న తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. కానీ నెతన్యాహు నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేయడానికి ఆయన ఒక కాఫీ షాప్ నుండి వీడియోను విడుదల చేశారు. నేను కాఫీ కోసం చేస్తున్నాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వీడియోనే ఇప్పుడు కొత్త వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన నెటిజన్లు అందులో నెతన్యాహుకు 6 వేళ్లు ఉన్నట్లు కనిపిస్తోందని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. సాధారణంగా ఏఐ రూపొందించే వీడియోల్లో చేతులు, వేళ్ల దగ్గర చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏఐ రూపొందించిన డీప్ ఫేక్ వీడియో అని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోక్ ఏఐ కూడా ఇది 100% డీప్ ఫేక్ అని, దీని ఫిజిక్స్ సరిగా లేదని పేర్కొనటం మరింత గందరగోళానికి దారితీసింది. మరోవైపు ఈ వీడియో చిత్రీకరించిన సతాఫ్ అనే కాఫీ షాప్ యాజమాన్యం మాత్రం నెతన్యాహు తమ షాప్ కు వచ్చారని, ఆయనతో తాము దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆధారాలను బయటపెట్టింది. కానీ ఇరాన్ మాత్రం నెతన్యాహును అంతం చేసే వరకు వదలబోమని హెచ్చరిస్తూనే ఉంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినప్పటి నుండి ఇరాన్ ప్రతీకారం కోసం రగిలిపోతోంది. ఆ ప్రతీకారంలో భాగంగానే నెతన్యాహును టార్గెట్ చేశారా, లేక ఇదంతా కేవలం సైకలాజికల్ వార్ లో భాగమేనా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా నెతన్యాహు మరణంపై వస్తున్న ఈ వార్తలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను, యుద్ధ ముఖ చిత్రాన్ని క్షణక్షణానికి మార్చేస్తున్నాయి. నెతన్యాహు క్షేమంగా ఉంటే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడేలా లేదు.